Hi guys, welcome to NextGen Networks. Today we discuss about one of the data type of Python. So it's a dictionary. సో డిక్షనరీ ఎలా డిఫైన్ చేస్తాం, డిక్షనరీలో ఉన్న ఫీచర్స్ ఏంటి, సో డిక్షనరీని అంటే ఎలాగా దాని యొక్క మెథడ్స్ ఏంటి, సో ఈ రోజు తెలుసుకుందాం. సో డిక్షనరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కర్లీ బ్రేసెస్. ఓకేనా, కర్లీ బ్రాకెట్స్. ఓకే, సో డిక్షనరీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కర్లీ బ్రాకెట్స్ అండ్ key dot value data. Okay, key dot value data. So key is to 4, so semicolon అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక వేరియబుల్, సో ఇది అనేది వేరియబుల్. సో ఈ వేరియబుల్లోని డిక్షనరీస్ డిఫైన్ యాజ్ కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, సో అంటే డిక్షనరీగా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ ఈజ్ టు 1 2 3 అని ఇచ్చాను. సో మధ్యలో సెమికాలమ్స్ ఉన్నాయా, సో ఇది కీ, ఇది వాల్యూ. సో కీ సెమికాలం వాల్యూ. ఓకే, నెక్స్ట్ కీ షుడ్ బి ఇమ్యూటబుల్. సో కీ అనేది ఇమ్యూటబుల్. సో కీ అనేది ఎలాంటి చేంజ్ చేయం. ఓకేనా, కీ అనేది ఎలాంటి చేంజ్ చేయం. ఓకే, నెక్స్ట్ కీ అనేది అలాంటి చేంజ్ చేయం. నెక్స్ట్ ఏంటి, వాల్యూ షుడ్ బి మ్యూటబుల్. సో వాల్యూ షుడ్ బి మ్యూటబుల్ మీన్స్, సో ఈ 1 2 3 చూసారా, ఈ వాల్యూని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా స్ట్రింగ్ కానీ బులియన్ కానీ, ఓకే, స్ట్రింగ్ కానీ బులియన్ కానీ ఫ్లోట్ కానీ ఏదైనా సరే ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇమ్యూటబుల్, పోర్టబుల్. ఓకే, కీ విల్ యాక్ట్ యాజ్ ఇండెక్స్. కీ విల్ యాక్ట్ యాజ్ ఇండెక్స్. సో ఫర్ సపోజ్ మన బుక్స్లో ఏంటి, సో పేజ్ నెంబర్, సో ఇది ఒక లెసన్ నేమ్, సో చాప్టర్ నేమ్. ఈ చాప్టర్ నేమ్లోని మనకి 1 పేజ్లో ఉందని తెలుస్తుంది. ఓకేనా, సేమ్ ఇది అంతే. సో ఏ అనేది ఏంటంటే సే ఇండెక్స్. ఈ ఇండెక్స్లో మనకి ఏముందని వాల్యూ 1 2 3 అంటే ఇప్పుడు పేజ్ నెంబర్ 1 ఉంది. ఈ 1లోని మనకి ఏం తెలుస్తుంది, ఈ 1లోని సో ఈ చాప్టర్ ఉందని తెలుస్తుంది. చాప్టర్ ఫర్ సపోజ్ పైథాన్ ఇంట్రడక్షన్ అని ఉందనుకోండి. పైథాన్ ఇంట్రడక్షన్లోని ఈ పేజ్ నెంబర్ 1లోని పైథాన్ ఇంట్రడక్షన్ ఉంది. సో అంటే ఏలోని మనకి ఏముంది 1 2 3. సో మన కీ విల్ యాక్సెస్ ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ నో స్లైసింగ్. సో ఎస్క్యూ స్టార్ట్ స్టాప్ అలాగే స్కిప్. సో మనకి నో స్లైసింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ కీస్ ఆర్ యూనిక్. ఓకే, యూనిక్గా ఉంటాయి కీస్ అన్ని. నెక్స్ట్ అర్థమైంది కదా, డిక్షనరీ ఇస్ డిఫైన్డ్ యాజ్ కర్లీ బ్రాకెట్స్, కీ వాల్యూ, కీ డాట్ వాల్యూ డేటా. సో కీ సెమికోలన్ బి. సో ఇక్కడ కీ ఇది వాల్యూ. ఓకే, మధ్యలో సెమికోలన్ ఉంది. కీ షుడ్ బి ఇమ్యూటబుల్. కీ అనేది ఇమ్యూటబుల్ అనమాట. సో డస్ నాట్ చేంజ్, ఏం చేంజ్ చేయలేము మనం. వాల్యూ షుడ్ బి మ్యూటబుల్. సో వాల్యూ అనేది ఏంటి, మ్యూటబుల్. సో చేంజ్ అవ్వచ్చు, ఓకే, మాడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కీ విల్ యాక్ట్ యాజ్ ఇండెక్స్. కీ అనేది ఇండెక్స్లో కూడా యాక్ట్ చేస్తుంది. నో స్లైసింగ్. సో ఎస్క్యూబ్ ఉంది కదా మనకు స్లైసింగ్ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో స్లైసింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ కీస్ ఆర్ యూనిక్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిక్షనరీ మెథడ్స్ చూడండి. డిక్షనరీ మెథడ్స్లో గెట్, అప్డేట్, వాల్యూ, కీ, ఐటమ్స్ ఇచ్చారు. గెట్టర్ రీడ్ చేస్తుంది. రీడ్ ఏం చేస్తుంది, సో ఫర్ సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్స్ టు వేరియబుల్ మనం ఇది తెచ్చుకున్నాం. సో ప్రింట్ ఏ డాట్ గెట్ సో 1. ఓకే, ప్రింట్ ఏ డాట్ గెట్ 1. సో ఏలోని 1 అనేది రీడ్ చేస్తుంది. సో 1లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఏబిసి వస్తుంది. ఈ కీ వాల్యూని కలిపితే ఏమంటామంటే ఐటమ్ అంటాం. ఓకే, ఇది కీ, ఇది వాల్యూ, ఈ రెండు ఉంటేనే ఐటమ్. ఓకే, సో గెట్ అనేది ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది. అప్డేట్ మీన్స్ అప్డేట్ చేస్తుంది. వాల్యూ, సో వాల్యూస్ని చూపిస్తుంది అనమాట. ఇందులో కీస్ అన్ని చూపిస్తుంది. ఐటమ్స్ అంటే అంతా చూపిస్తుంది.
ఓకేనా, ఇది డిక్షనరీ అండ్ వన్ ఆఫ్ ది డేటా టైప్ ఆఫ్ పైథాన్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం థియరీ తీసుకున్నాం, నెక్స్ట్ ప్రాక్టికల్గా చేద్దాం. ఓకే, ప్రాక్టికల్గా చేద్దాం. సో ప్రాక్టికల్గా నేను విజువల్ కోడ్లోని డిక్షనరీ డాట్ పై సో ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, d ఈక్వల్స్ టు సో ఇట్స్ డిఫైన్స్ యాజ్ డబ్ల్యూ బ్రాకెట్స్లో డిఫైన్ చేస్తాం మనం డిక్షనరీని. సో ఎంటర్. ఇప్పుడు మనం ఏ టైప్ తెలుసుకుందాం. ప్రింట్ ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో ప్రింట్ టైప్ ఆఫ్ డి. సో దీన్ని రన్ చేస్తాం. సో రన్ చేస్తే మనకి ఏమొచ్చింది, డిక్షనరీ వచ్చింది చూసారా, డిక్షనరీ డిక్ట్. సో టైప్ ఆఫ్ డి. సో ఈ టైప్ ఆఫ్ డి ఏంటి అనేది, అంటే కర్లీ బ్రాకెట్స్ అనేవి దేనిలో చేస్తుంది, డిక్షనరీ. ఓకే, నెక్స్ట్. సో రెండు కామెంట్స్ కింద మార్చేస్తాను. నెక్స్ట్ డి ఈక్వల్స్ టు సమ్ ఐటమ్స్ ఇచ్చుకుందాం. ఓకే, కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ 1 సెమీకోలన్. ఓకే, ఏబిసి కామా 22 సెమీకోలన్. ఓకే, జగదీష్ కామా నెట్వర్క్స్ 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 ఈజ్ టు 1. ఓకేనా, సో 1 ఈక్వల్స్ టు ఏబిసి, 22 ఈజ్ టు జగదీష్, నెట్వర్క్ ఈజ్ టు 1. సో నేను ఇచ్చిన ఎలిమెంట్స్ ఇది. ఓకే, సో ఇదేంటి, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ. సో రెండు అంటే ఏమవుతాయి, ఐటమ్. ఓకే, ఇందాక నేను థియరీలో చెప్పాను కదా, ఐటమ్. సో అండ్ ప్రింట్ ప్రింట్ ఆఫ్ దీనిలోనే కదా ఉంది, దీనిలోని సమ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాం అనమాట. ఏమిద్దాం, సో 22 ఇచ్చాను. సో 22 ఇచ్చాను. సో ఆన్సర్ చూద్దాం. సో రన్ కొడితే ఏమొచ్చింది, జగదీష్. సో 22 ఈస్ టు జగదీష్ అంటే నేను కీ వాల్యూ ఇచ్చాను. కీ వాల్యూ ఇచ్చిన మనకి ఏమొచ్చింది, కీ ఇచ్చాను. కీ ఇచ్చిన మనకి ఏమొచ్చింది, వాల్యూ వచ్చింది. సో 22 జగదీష్ అంటే ఇండెక్స్. ఓకేనా, నెక్స్ట్ ఎడిషన్ వచ్చింది కదా. నెక్స్ట్ ఓకే, డి ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ఏబిసి, 22 ఈస్ టు జగదీష్, నెట్వర్క్ ఈస్ టు 1 అని ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు నేను ప్రింట్ అంటే గెట్, మన దగ్గర డిక్షనరీ మెథడ్స్ ఏమన్నాయి, గెట్, అప్డేట్, వాల్యూస్, కీస్, ఐటమ్స్ ఉన్నాయి. సో ఈ డిక్షనరీ మెథడ్స్ ఒక్కొక్కటి ఫస్ట్ గెట్ తీసుకుని, గెట్ అని ఏంటి, రీడ్ అంటే రీడ్ చేస్తుంది. నేను డి డాట్ గెట్ 1 అంటే 1లో ఉన్న ఈ కీలో ఉన్న వాల్యూని ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది. రన్ చేసిన మనకి ఏమొచ్చింది, ఏబిసి. ఓకే, ఏబిసి వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ దీని ఏంటంటే డి డాట్ కీస్. ఇప్పుడు కీస్ తెలుసుకుందాం, కీస్. ఓకే, నేను ఇలా ఇచ్చాను. ఇప్పుడు మన కీస్ అన్ని వస్తుంది ఉన్నాయి. సో ఏమొచ్చింది, డిక్షనరీ కీస్ 1 2 నెట్వర్క్. అంటే మన కీస్ ఏంటి, 1 2 నెట్వర్క్, 1 22 నెట్వర్క్. సో ఇవి మనకేంటి, కీస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం కావాలి, వాల్యూస్. సో కీ ప్లేస్లోని values noted. So save, run. Dictionary values abc jagadish 1, abc jagadish 1. ఇవి మన డిక్షనరీ వాల్యూస్. ఓకే, మరి ఐటమ్స్
ఐటమ్స్ సేవ్ రన్. డిక్షనరీ ఐటమ్స్ ఏంటి 1ABC అంటే ఈ ఈ వాల్యూ ఈ రెండు ఐటమ్ అవుతాయి 1ABC 22 జగదీష్ నెట్వర్క్ 1. సో ఈ అనమాట మనకి అదవుతుందా. సో డిక్షనరీ థియరిటికల్ గానే చూసాం, అలాగే ప్రాక్టికల్ గా కూడా చేసి చూసాం. సో వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.